అందరికీ స్వాగతం. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. హలో! హారిక, ఎలా ఉన్నావు తల్లీ? నీ బీటెక్ ఎగ్జామ్స్ అయ్యాక వెళ్ళావు. అక్కడికి వెళితే మమ్మల్ని మర్చిపోవటమేనా అని పల్లెటూరులో తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న కూతురికి ఫోన్ చేశాడు ప్రవీణ్. అదేం లేదు నాన్న. ఇక్కడికి వస్తే నాకు ఎవరూ గుర్తుకురారు అని మీకు తెలుసు గదా! నానమ్మ, తాతయ్య నన్ను అలా చూసుకుంటారు మరి. సరే గాని ఎప్పుడొస్తావు? ఇంకో 3, 4 రోజుల్లో వస్తాను నాన్నా. సరే ఒకసారి తాతయ్యకి ఫోన్ ఇవ్వు అనగానే హారిక వాళ్ళ తాతకి ఫోన్ ఇస్తుంది. నాన్న, హారికతో మీరు కూడా రండి. చాలా రోజులైందిగా మీరు వచ్చి అని అనగానే సరే నాన్న అని అంటారు లక్ష్మణరావు గారు. వాళ్ళు అనుకున్నట్లే 4 రోజులకు ప్రవీణ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. హారిక, లక్ష్మణరావు మరియు గీతగారులు. వాళ్ళు వెళ్ళిన 2 రోజులకు ప్రవీణ్ అందరితో రేపు హారికని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళు నా స్నేహితుని బంధువులు. ఒకవేళ ఇరువైపులా సంబంధం నచ్చినా కూడా పెళ్లి 6 నెలల తర్వాతే. నా స్నేహితుడు మొన్నటి నుండి అడుగుతున్నాడు. అందుకని అని చెప్పారు. ఎలాగూ పెళ్ళికి సమయం ఉంది కదా! పెళ్లి చూపులే కదా అని అందరూ సరే అని అంటారు. హారికతో సహా. మరుసటి రోజు పెళ్లివారు రానే వస్తారు. హారిక చాలా సాదాసీదాగా ఒక చీర కట్టుకుని రెడీ అవుతుంది. అబ్బాయిని చూస్తే చాలా రిచ్ లుక్‌తో తను వాడే ఫోన్, వాచ్, యాక్సెసరీస్ అన్నీ చూడగానే తెలుస్తోంది. కాసేపు అందరూ మాట్లాడుకున్నాక అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలని అడగగా ఇద్దరినీ బయట వరండాలో కూర్చోమని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి కూర్చోగానే నా పేరు ప్రశాంత్ అని తన పేరు చెబుతూ నువ్వు చాలా బాగున్నావు. నేను లుక్స్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. నన్ను చూస్తుంటేనే నీకు అర్థమవుతుందనుకుంటా. అందుకే నువ్వు కూడా నాకు నచ్చావు అనగానే హారిక చిన్నగా తల ఊపుతుంది. మొదటిసారికే నువ్వు అని సంబోధించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటే. నేను అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకో 6 నెలలు పడుతుంది వీసా రావడానికి. ఒకవేళ మనకు పెళ్లి అయితే ఇండియాకి సంవత్సరానికి ఒక్కసారి అలా వస్తాం అంతే. అక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఒక్కరే కదా మీ వాళ్లకు. వాళ్ళని మిస్ అవ్వరా అని హారిక అడగ్గా, ఎందుకు ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి, స్కైప్ ఉంది. కావాలంటే వాళ్ళే అక్కడికి వస్తారు అని మళ్ళీ తానే నీకు మందు తాగే అలవాటుందా అని అడుగుతాడు. ఛీ! నేను మందు తాగటం ఏమిటి అని అనగా, దాందే ఉంది, మనం వెళ్ళేది ఉండేది అమెరికాలో. అక్కడ ఇవన్నీ కామన్ అని కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. లుక్స్‌కు బాగా విలువ ఇస్తాడని కాసేపు అందరూ మాట్లాడుకున్నాక ప్రశాంత్ మాట్లాడిన విధానం, మాటలు ఇంట్లో అందరికీ చెప్పగా ప్రవీణ్ ఆలోచనలో పడతాడు. ఒరేయ్ ప్రవీణ్! నువ్వు తెచ్చిన సంబంధం నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు మరోలా అనుకోకు. ఉన్న ఒక్కగానొక్క అమ్మాయిని అంత దూరం పంపి మనం అనాథలుగా బతకటం సబబేనా? ఆలోచించు. సరే నాన్న, వాళ్ళకి వద్దు అని చెప్తానులెండి. అలాగే నాకు తెలిసి ఒక సంబంధం ఉంది. కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పండి నాన్న, చెప్పండి అని ప్రవీణ్ అంటాడు. మన ఊళ్ళో ఇంటి పక్కన ఉన్న కవిత గారు తెలుసు గదా! వాళ్ళకి ఒక అబ్బాయి సంతోష్. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు. చిన్నప్పటి నుంచే చాలా బుద్ధిగా చదువుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. మొన్నీ మధ్యే ఇక్కడే ఏదో కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చిందిట. కానీ అబ్బాయి కాస్త చామన ఛాయ. అందుకే నీకు చెప్పడానికి సంకోచిస్తున్నాను అంటారు లక్ష్మణరావు గారు. రంగుదేముందండి, గుణం ముఖ్యం కానీ అని కొడుకు వైపు తిరిగి, నాన్న ప్రవీణ్, అబ్బాయి మాత్రం కడిగిన ముచ్చెంరా. మన హారికని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు ఒక్కసారి మాట్లాడి చూడు. నీకు కోడలికి అమ్మాయికి నచ్చితేనే మనం ఆలోచిద్దాం అంటుంది ప్రవీణ్ వాళ్ళమ్మ గీత. అలాగే నాన్న, ఒకసారి పిలిపించండి అని అంటాడు ప్రవీణ్. లక్ష్మణరావు కవితకి ఫోన్ చేసి విషయం చెప్పగా మొదటగా ప్రవీణ్ వాళ్ళ తాహతకు తగని వాళ్ళం అని ఆలోచించినా లక్ష్మణరావు గారు మరీ అడగడంతో మావయ్య మొదట అబ్బాయి వస్తాడు, మీకు నచ్చితేనే తర్వాత చూద్దాం అని చెప్పి కొడుకుని కనుక్కోగా శనివారం వెళ్తాను అని చెప్తాడు సంతోష్. అదే విషయం కవిత లక్ష్మణరావు గారికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. అనుకున్నట్లుగానే శనివారం సంతోష్ ఒక్కడే చూడ్డానికి వెడతాడు. కాసేపు మాట ముచ్చట అయ్యాక తను హారికతో మాట్లాడాలి అని చెప్పగా వాళ్ళు సరే అన్నారు. బాల్కనీకి వెళ్ళి కూర్చున్నాక నమస్కారం అండి, మీకు తెలిసి ఉంటుంది, నా పేరు సంతోష్. ఇక్కడే ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తాడు. నాకు కటింగ్స్ అన్నీ పోగా నెలకు
70,000 చేతికి వస్తుంది. అమ్మా, నాన్న ఊర్లోనే ఉంటారు. ఇంకొక సంవత్సరం తర్వాత లోన్ తీసుకుని ఇక్కడే ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అని చెప్పి, అయ్యో! నేనే మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి అనగానే హారిక తన గూర్చి చెప్పి, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగొచ్చా అని అడుగుతుంది. అయ్యో! నిరభ్యంతరంగా అడగండి అని నవ్వుతాడు. మీకు వేరే దేశం వెళ్ళే ఆలోచన ఉందా? ఉంది. కానీ ఒక 6 నెలలకు అలా అంతే. నా భార్యని తీసుకుని వెకేషన్‌లాగా వెళ్ళాలి అని ఉంది. కానీ అక్కడే సెటిల్ అయ్యే ఆలోచన అసలు లేదు. మీకు మందు అలవాటుందా? అని నవ్వి, లేదు అని చెప్పను. కానీ చాలా లిమిటెడ్. మంత్లీ ఒకసారి లేదా 2 సార్లు. అంతేకాని ఆ విషయం ఇంట్లో తెలియదు. ప్లీజ్ తాతగారు వాళ్ళకి చెప్పకండి అని చిన్న పిల్లాడిలా అడుగుతాడు. సరే చెప్పను అని హారిక నవ్వుతూ చెప్తుంది. అలా వాళ్ళు ఒక అరగంట మాట్లాడుకుంటారు. చివరగా సంతోష్ హారికతో, మీతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియలేదు. కానీ హారిక గారు, ఒకటి చెప్పాలి మీతో. మీరు మాకన్నా డబ్బులో, హోదాలో పెద్దవాళ్ళు. మీరు చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. నాకు తెలుసు నేనంత బాగోనని. అందుకని మీ అభిప్రాయం ఏదైనా మొహమాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే ఇది జీవితకాల నిర్ణయం. ఎవరి కోసం మాత్రం మీకు ఇష్టం లేని నిర్ణయం తీసుకుని జీవితాంతం బాధపడకండి. తాతగారికి మా కుటుంబంపై ఉన్న మమకారంతో ఈ సంబంధం అడిగి ఉంటారు. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ అని ఇంట్లోకి వెళ్ళి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరతాడు. లోపలికి వచ్చిన హారిక వాళ్ళ సంభాషణ చెప్పి, నాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్పగా, ఆలోచించుకుని చెప్పు హారిక అని తండ్రి చెప్పగా, నేను ఒక అర్ధగంటలో మనం మొత్తం క్యారెక్టర్ని అంచనా వేయలేం. కానీ మనుషుల మాట తీరుని బట్టి కాస్తో కూస్తో వాళ్ళ గుణాన్ని అంచనా వేయగలను నాన్న. మొన్న వచ్చిన అబ్బాయికి, ఈరోజు వచ్చిన అబ్బాయికి చాలా వ్యత్యాసం ఉంది. తాతయ్య డెసిషన్ ఎప్పటికీ తప్పు అవ్వదు అని ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది అని సంతోషంగా ఒప్పుకుంటుంది. సంతోష్‌కి కూడా హారిక చాలా నచ్చటంతో చకచకా పెళ్లి పనులు అవగా 3 నెలల్లో హారిక, సంతోష్ వివాహం ఘనంగా జరుగుతుంది. సంతోష్ హారికని తనకు ఉన్నంతలో చాలా బాగా చూసుకుంటాడు. హారిక కూడా సంతోష్ రంగుకి విలువ ఇవ్వకుండా తన గుణాన్ని చూసి జీవితాంతం ప్రేమిస్తుంది. పెళ్లి చూపుల్లో రూపం కంటే కూడా గుణానికి ప్రాధాన్యత ఇచ్చిన హారిక జీవితం సంతోషంగా సాగిపోతుంది సంతోష్‌తో. అదండి కథ. చదువుకున్న పిల్లలు వాళ్ళ చదువుకి సార్థక్యం చేకూరేలాగా కొంచెం పెళ్లి విషయంలో నిలకడగా, తెలివిగా ఆలోచించుకుని అడుగు ముందుకేస్తే ఫెయిల్యూర్స్ ఉండవు. ఏమంటారు మీరు? మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.